అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఉన్నపలంగా ఇంటర్నల్గా చాలా యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. ఎంతగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చావు దెబ్బ, వైసీపీ వాళ్ళు ఊహించని దెబ్బ. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కోసం గతంలో బలంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వాళ్ళు కావచ్చు, ఈ నెల రోజుల్లో వాయిస్ మార్చుకున్నారు. చూడండి, ఉదాహరణకు జడా శ్రవణ్ కుమార్ గారు ఒక ఫక్త ఉదాహరణ. ఒక నెల రోజుల కిందటి వరకు ఆయన ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేశారు. చాలా దూకుడుగా వెళ్ళారు, చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. ఒక రకంగా 2029లో తాను ఉప ముఖ్యమంత్రి అవుతానని, చాలామంది మీద చర్యలు తీసుకుంటానని, అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తాను ఉప ముఖ్యమంత్రి అవుతాను అనేంతగా ఆయన చెప్పుకున్నారు. రఘురామకృష్ణరాజు గారి మీద ఏకతాటి మీద ఫైట్ చేశారు. ఇద్దరికీ పర్సనల్గా జరిగింది. అండ్ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చాలా కేసుల గురించి ఆయన మాట్లాడారు. అటువంటిది జడా శ్రవణ్ గారు కరెక్ట్గా నెల రోజులైంది, వాయిస్ మారిపోయింది. అవునా కాదా? అబ్జర్వ్ చేయండి. ఒక నెల రోజుల నుంచి ఆయన వాయిస్ ఏ విధంగా మారిందో అబ్జర్వ్ చేయండి. అలాగే ఉన్నపలంగా సడన్గా నిన్నగాక మొన్న బోరుగడ్డ అనిల్ ఎందుకు రోడ్డు ఎక్కారంటారు? సో దాని వెనుక ఉన్న ప్లాన్ ఏంటంటారు? వైసీపీ అధికారం కోల్పోయి 2 ఏళ్ళు దాటింది. అండ్ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి కూడా దాదాపుగా ఒక 10 నెలలు దాటింది. ఇన్నాళ్ళు లేనిది అంటే ఈ 2-3 రోజుల్లోనే సడన్గా ఆయన ఎందుకు వెళ్ళారు? కాసేపు పక్కన పెట్టండి. సోషల్ మీడియాలో వైసీపీ తరపున వీడియోలు చేసే కొంతమంది, వైసీపీకి స్ట్రాంగ్ వాయిస్గా ఉంటూ ఆ పార్టీకి బలంగా మాట్లాడే కొంతమంది ఛానల్స్ వాళ్ళు సడన్గా ప్లేట్ మార్చారు. ఎందుకంటారు? ఎవరెవరు అనేది నేను పేర్లు చెప్పకూడదు, మీరే ఆలోచించవచ్చు. అంటే నేను పేర్లు చెప్పడం వల్ల మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి, హర్ట్ అవుతారు కాబట్టి కావాలని చూడండి. ఒక పాడ్కాస్ట్, మన రాష్ట్రం పేరుతో ఉండే ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఈ మధ్య సైలెంట్ అయ్యారుగా. గతంలో చాలా అగ్రెసివ్గా కూటమి ప్రభుత్వం మీద లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కార్నర్ చేస్తూ మాట్లాడే ఆయన ఈ మధ్య సైలెంట్ అయ్యారు. అబ్జర్వ్ చేయండి. అలాగే ఒక ముస్లిం ఆయన గడ్డం పెట్టుకుని ఉంటారు, వైట్ గడ్డం ఉంటుంది, ఆయన కూడా జర్నలిస్టే గతంలో. ఆయన కూడా ఈ మధ్య వాయిస్ మార్చారు. గతంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవారు, ఈ మధ్య వాయిస్ మార్చారు. వైసీపీని ఎక్కి తొక్కేస్తున్నారు ఆయన. ఎందుకంటారు? ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెల రోజుల్లో చాలా మార్పులు జరిగాయి. ఇంటర్నల్గా వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారనమాట. అది వైసీపీకి ఊహించని దెబ్బే. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు చేసిందేమి నేను తప్పనట్లేదు. మేబీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కోల్పోయి ఉండొచ్చు. అరే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత లేపాలని చూసినా ఆయన లేవట్లేదు, ఆయన ఇంకా ఫేక్ ప్రచారాలనే నమ్ముకున్నారు, అబద్ధ ప్రచారాలనే నమ్ముకున్నారు, రియాలిటీలోకి రావట్లేదు. సో గ్రౌండ్ లెవెల్లో జనం ఏమనుకుంటున్నారో పసిగట్టట్లేదు. సో మనం ఇంకా ఎంత చేసినా సరే వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి ఇంకా ఈ వాయిస్ ఎత్తుకోవడం మంచిదని వాళ్ళు రియలైజ్ అయ్యి ఉండొచ్చు, లేదా వైసీపీ మీద నమ్మకం కోల్పోయి ఉండొచ్చు, లేదా వైసీపీ నుంచి ఆగిపోయి ఉండొచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కొంత వాళ్ళని ఇటువైపు మలుపు తిప్పొందొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ గడిచిన నెల రోజుల్లో మార్పు వచ్చిన మాట వాస్తవం. చాలామంది, నేను ఇక్కడ పేర్లు చెప్తే ఒక 10-12 మంది పేర్లు చెప్పొచ్చు, కానీ అవన్నీ పేర్లు మనం చెప్తే కొంతమంది హర్ట్ అవుతారు. సో లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. కొంతమంది వాయిస్లు బాగా ఆగాయి. నెల రోజుల కిందటి వరకు ఒంటికాల మీద, కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడిన చాలామంది ఈ నెల రోజుల్లో సైలెంట్ అయ్యారు. దానికి కారణం వాళ్ళు రియలైజ్ అవుతున్నారా, వాళ్ళు తెలుసుకుంటున్నారా, లేదా కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారా ఏంటనేది కొంచెం టైం అయ్యాక సమాధానం అదే తెలుస్తుంది.